మెస్మరైజింగ్ గ్లోబల్ సమిట్ 2047 ఒక పండుగలా జరుగుతోంది. నిన్న సక్సెస్ఫుల్ గా జరిగింది. ఏకంగా 35 పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వం రాబట్టగలిగింది. ఈ రోజు 9 గంటలకు సభ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. దానికి సంబంధించిన ప్యానెల్ డిస్కషన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ స్పాట్ నుండి మా ప్రతినిధులు హేమ అలాగే సాగర్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుండి మరింత సమాచారం అందించేందుకు వారిని అడిగి అసలు ఏం జరుగుతోంది, ఎప్పటి వరకు ఏం జరిగింది, ఇక మీద ఏం జరగబోతుంది అన్న వివరాలు తెలుసుకుందాం. హేమ, ముందుగా మీరు చెప్పండి. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ లో 35 పెట్టుబడులు 35 కంపెనీస్ నుండి కూడా రాబట్టడం జరిగింది. అయితే ప్రజెంట్ అక్కడ ప్యానెల్ డిస్కషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ఇప్పటికే పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఎస్ ప్రసన్న, మీరు అన్నట్టుగానే ఒక పండగ వాతావరణం ఫ్యూచర్ సిటీలో కనిపిస్తుంది. కేవలం రాష్ట్రం కాదు, దేశం కాదు, ఏకంగా దేశ విదేశాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రస్తుతం ఉన్నారు. 42 దేశాల నుంచి కూడా 255 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా ఈ సమ్మిట్లో 2 రోజుల నుంచి పాల్గొంటున్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటు 2 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, రానున్నటువంటి 3 ఏళ్లలో చేసేటటువంటి కార్యాచరణ కూడా వాళ్ళందరి ముందు పెడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్క డెలిగేట్కి కూడా మీ పెట్టుబడులు మా రాష్ట్రంలో పెడితే అవి చాలా భద్రంగా ఉంటాయి అంటూ కూడా వాళ్ళకు ఒక భరోసాని కల్పిస్తున్నారు. ఆ విధంగానే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ప్యానెల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు కూడా మరి కాసేపట్లో అటు విద్య, అదేవిధంగా అటవీ శాఖ, ఆరోగ్య శాఖ, ఐటీ రంగం అండ్ సేమ్ టైం ఏదైతే స్పోర్ట్స్, టూరిజం, ఇవన్నీ కూడా ఈ రోజు ప్యానెల్లో డిస్కషన్ జరగబోతున్నాయి. సో ఈ డిస్కషన్స్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం 2 రోజుల సమ్మిట్లో 27 సెషన్స్, మొత్తం 15 అంశాలపైన కూడా 15 ప్రధాన రంగాలపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి నిన్ననే నేరుగా జరిగినటువంటి ఏదైతే 4 హాల్లో కూడా 3 దఫాలుగా జరిగినటువంటి సెషన్స్లో మొత్తం 35 MOUలు చేసుకోవడం మాత్రం నిజంగా ప్రభుత్వం ఇదొక చరిత్రాత్మక ఘట్టం అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు జరిగేటటువంటి సమ్మిట్ కూడా 1,00,000 కోట్ల పెట్టుబడులే ధ్యేయంగా జరుగుతున్నప్పటికీ నిన్న ఒక్కరోజే మొత్తం 35 MOUలు కుదుర్చుకోవడం, దాదాపు 2,43,000 కోట్ల పెట్టుబడులు నిన్న ఒక్కరోజే రాష్ట్రానికి రావడానికి సైన్ అవ్వడం మాత్రం చాలా కీలకంగా కూడా చెప్తున్నారు. ఇక ఈ రోజు కూడా సాయంత్రం ముగిచేసరికి మరొక 2,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. సేమ్ టైం ఓవరాల్గా 1,00,000 కోట్ల పెట్టుబడులు అని భావించినప్పటికీ 5,00,000 కోట్ల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి రానున్నాయని అయితే చాలా ధీమాగా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం పెట్టుబడులు, కంపెనీల స్థాపనే కాదు, దీనివల్ల పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతో మంది అన్ఎంప్లాయీస్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ పెట్టుబడులన్నీ పెట్టిన తర్వాత, ఇక్కడ కంపెనీలన్నీ స్థాపించిన తర్వాత పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి జీడిపి అనేది మరింత డెవలప్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశమే అటు దేశం 30 ట్రిలియన్ల ఎకానమీ చేరువలో ప్రయత్నాలు చేస్తుంది, ముందడుగు వేస్తుంటే కేవలం 2047 నాటికి తెలంగాణ ప్రభుత్వం 3 ట్రిలియన్ల ఆర్థిక ఎకానమీగా కూడా మార్చాలి అంటూ కూడా ప్రస్తుతం ముందడుగు వేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం మాత్రం ఒక గ్రేట్ థింగ్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు నిన్న ఏదైతే రిలయన్స్ కంపెనీతో వంతారాకు సంబంధించినటువంటి MOU ఇక్కడ చేసుకోవడం ఒక కీలక ఘట్టం. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది చాలా 13,500 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అందులో దాదాపు 25 నుంచి 35 లక్షల వరకు జనాభా అక్కడ నివసించవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అదంతా కూడా నెట్ జీరో సిటీగా కూడా మారుస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే ధ్యేయంగా కూడా సమ్మిట్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ వివరిస్తూ ఉన్నారు. అందులో నిన్న వంతారా గ్రూప్ నిన్న ఒక MOU కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో ఒక జూ పార్కుని కూడా నిర్మించబోతున్నారు రిలయన్స్ కంపెనీకి సంబంధించిన వంతారా కంపెనీ. అండ్ సేమ్ టైం బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవ్గన్ కూడా తను నిర్మిస్తున్నటువంటి స్టూడియో ఫ్యూచర్ సిటీలో నిర్మించబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి 35 MOUలు కూడా ఏవైతే రెసిడెన్షియల్లో నిర్మించాల్సినటువంటి సెక్టార్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫ్యూచర్ సిటీలో నిర్మించే విధంగా ఉంటున్నారు. ఏవైతే నాన్ పొల్యూటెడ్ ఉంటాయో అవన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి స్థలాల్లో నిర్మించేందుకు కూడా MOUలు కుదుర్చుకున్నారు. ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఉంటాయో అవన్నీ కూడా రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ లోపల వరకు కూడా
కన్స్ట్రక్షన్ చేసే విధంగా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇక ఈ రోజు మరొక కీలకమైనటువంటి ప్యానెల్ డిస్కషన్ జరగబోతుంది. అది వ్యవసాయ రంగానికి సంబంధించి. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఉంది. ఒకవైపు వ్యవసాయం అనేది పెద్ద ఎత్తున అగ్రికల్చర్ డెవలప్ చేయాలి. అగ్రికల్చర్లో కూడా కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. గతంలో ఏదైతే రైతులు చేసినటువంటి కష్టంని ప్రస్తుతం మషిన్స్తో చేసే విధంగా కూడా టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు కూడా అగ్రికల్చర్ సిటీగా అదంతా మార్చాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా నిన్న ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ రోజు మరికొన్ని ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ అన్ని ప్యానెల్ డిస్కషన్స్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులతో పాటు ఆయా డిపార్ట్మెంట్స్లో ఎవరైతే దిగ్గజాలు ఉంటారో వాళ్ళని కూడా తీసుకురావడంలో ప్రస్తుతం ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి డిస్కషన్ ఉండబోతోంది. అందులో అటు గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సిటీగా హైదరాబాద్ని తెలంగాణని చెప్తున్నారు. కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎవరైతే దిగ్గజాలు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ రాజమౌళి కానివ్వండి, అదేవిధంగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రితేష్ దేశ్ముఖ్ కానివ్వండి, మరొక డైరెక్టర్ మన తెలుగు డైరెక్టర్ అయినటువంటి సుకుమార్తో పాటు ఇతర ఎవరైతే సినీ సెలబ్రిటీస్ ఉన్నారో నాగార్జున లాంటి కీలక వ్యక్తులను కూడా ఈ ప్యానెల్ డిస్కషన్లో కూర్చోబెట్టబోతున్నారు. అండ్ సేమ్ టైం స్పోర్ట్స్ రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ కూడా జరగబోతున్నాయి. ఆ డిస్కషన్స్లో కూడా ఇటు ఇప్పటికే జ్వాల గుప్తా కానివ్వండి, పుల్లెల గోపీచంద్ కానివ్వండి, అండ్ వివిఎస్ లక్ష్మణ్తో పాటు పివి సింధు వీళ్ళంతా కూడా ఈరోజు స్పోర్ట్స్ పైన జరిగేటటువంటి ఆ చర్చలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంబటి రాయుడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి నేరుగా ఆయా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీలు చెప్తే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవ్వడంతో పాటు వాళ్ళకు ఒక క్లియర్ విజన్ ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు అనేవి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది అంటూ కూడా ఈ ప్రయత్నం ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. ఇక ఉదయం నుంచి కూడా సమ్మిట్కి మంత్రులంతా కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్నారు. ప్రధానంగా ఇప్పటికే కాసేపటి క్రితం బిగ్ టీవీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి సమయంలో ప్రస్తుతం తెలంగాణని 4th సిటీగా మార్చబోతున్నాము, ఫ్యూచర్ సిటీగా మార్చబోతున్నాము. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రావాలన్నా ఆయనకు సంబంధించినటువంటి శాఖ రోడ్ల భవనాల శాఖ చాలా కీలకమని, అండ్ ఇన్ ఫ్యూచర్ 2047 వరకు కూడా రోడ్లు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే తెలంగాణ మారుమూల ఏ ప్రాంతం నుంచి అయినా సరే హైదరాబాద్కి నేరుగా 2 గంటల్లో చేరుకునే విధంగా కూడా ఈ రోడ్ల కన్స్ట్రక్షన్ అనేది ఉండబోతోంది అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. సేమ్ టైం మరి కాసేపట్లో టూరిజం పైన కూడా డిస్కషన్ జరగబోతోంది. తెలంగాణ అంటేనే టూరిజంకి ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో అనేక టూరిజం స్పాట్స్ ఉన్నాయి, అనేక చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మిస్ వరల్డ్ జరిగినప్పుడు కూడా టూరిజం శాఖ ఆధ్వర్యంలోనే జరిగింది. తెలంగాణ జరూరానా అనే ఒక నినాదంతో మిస్ వరల్డ్ పోటీని నిర్వహించారు. ఆ సమయంలో తెలంగాణ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్ అన్నిటికీ వాళ్ళకి తిప్పి మొత్తం ప్రపంచంలోనే తెలంగాణ టూరిజంకి ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా కృషి చేశారు. సో ఇప్పుడు కూడా ఈరోజు జరిగేటటువంటి టూరిజం డిస్కషన్లో కూడా పెద్ద ఎత్తున ఆ టూరిజం ఏదైతే పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఉంటుందనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు బట్టి కూడా సమ్మిట్కి వెళ్తూ ఉన్నారు. సో ఆ సమ్మిట్లో కూడా చాలా కీలకంగా ఈరోజు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆ ప్యానెల్ డిస్కషన్ కూడా ఉంది. అండ్ సేమ్ టైం మిగతా మంత్రులందరికి సంబంధించినటువంటి ప్యానెల్ డిస్కషన్ ఉంది. అండ్ వ్యవసాయ శాఖకు సంబంధించి, దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ఈరోజు మంత్రి కొండా సురేఖ ప్యానెల్ డిస్కషన్లో పాల్గొంటారు. ఇక ఈరోజు సాయంత్రం 5:30కి పూర్తిగా మొత్తం నిన్న కేవలం 3 సెషన్స్ ద్వారా 4 హాల్లో ప్యానెల్ డిస్కషన్ అయితే ఈరోజు మాత్రం 4 సెషన్స్ ద్వారా 4 హాల్లో కూడా ప్యానెల్ డిస్కషన్ అవుతుంది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవినింగ్ మహేంద్ర గ్రూప్ సంబంధించినటువంటి అధినేతతో కూడా చర్చలు జరుపుతారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో పెట్రోల్ అండ్ డీజిల్ లేకుండా ఈవీ వెహికల్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏవైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఇతర ఎక్కడైతే ఈవీ వెహికల్స్ లాంచ్ చేయాలనుకున్నారో వాటిపైన కూడా ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. సో మొత్తానికి 5:30కి ఈ సంబంధించి
సంబంధించి గ్లోబల్ సమ్మిట్ కంక్లూజన్ కూడా అయిపోతుంది. ఇక 6 గంటలకి 2047 నాటికి అంటే $3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చాలంటే ఆ సమయానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది, రైజింగ్ తెలంగాణ కంబైన్ జాయిన్ ఫర్ ద రైజింగ్ అనే విజనరీ డాక్యుమెంటరీని తయారు చేసింది ఇప్పటికే ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా విజనరీ డాక్యుమెంటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు 6 గంటలకి మొదటిగా విజనరీ డాక్యుమెంటరీ రిలీజ్ ఉంటుంది. అనంతరం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా కీలకమైనటువంటి డ్రోన్ షో, గిన్నిస్ రికార్డ్ని కైవసం చేసుకోవాలి అంటూ కూడా ఒక డ్రోన్ షోని నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడైతే మిస్ వరల్డ్ జరిగిందో ఆ సమయంలో కూడా డ్రోన్ షో అనేది చాలా కీలకంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చినటువంటి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ని చూపరలను ఆకట్టుకుంది. సో ఈ రోజు కూడా వచ్చినటువంటి అతిథులందరికీ కూడా 1 hour పాటు డ్రోన్ షో ఉంటుంది. అనంతరం గాలా డిన్నర్ ఉంటుంది. గాలా డిన్నర్ కూడా అంటే ప్రతి ఒక్కటి ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 రోజుల పాటు జరిగేటటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణను ఈసారి ప్రభుత్వం ప్రతి ఒక్క చోట కూడా నిలుపుతుంది. అందులో భాగంగా ఈవినింగ్ జరిగేటటువంటి గాలా డిన్నర్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా కల్చరల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఒకవైపు తెలంగాణ సంస్కృతి తెలిపే విధంగా పాటలతో పాటు తెలంగాణ గాయకులంతా కూడా పాటలు వినిపిస్తారు. మరొక వైపు గుస్సాడి లాంటి నృత్యాలు కానివ్వండి, డోలు కథలు కానివ్వండి, ఒగ్గు కథలు కానివ్వండి, ఇలా అనేక అంశాలు కూడా తెలిపే విధంగా కూడా ఏదైతే కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో ఫైనల్గా గాలా డిన్నర్తో 2 రోజుల పాటు జరిగినటువంటి సమ్మిట్ అనేది ముగుస్తుంది. సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిస్తుంది. ప్యూర్ రేర్ కేర్ అనే నినాదంతో తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఉంది. సో 1,00,000 కోట్ల పెట్టుబడులే ధ్యేయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మిట్ కి ఏకంగా ఇప్పటికే 2,43,000 కోట్లు రావడం, ఈవినింగ్ వరకు కూడా మరొక 2,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పడం మాత్రం ఇది తెలంగాణ ప్రజలకు తెలంగాణ డెవలప్మెంట్ కి ఒక శుభ సూచకం అనే చెప్పుకోవచ్చు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ హేమ. మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047 అనేది ఒక సంబర వాతావరణంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడికి మంత్రులు చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సమిట్ కు చేరుకుంటారు. ఇవాళ విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించుకోబోతున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అక్కడ ఫ్యూచర్ సిటీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఇవాళ విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించబోతున్నారు. మరోవైపు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా కూడా డ్రోన్ షో కూడా ఉండబోతుంది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రపంచ దిగ్గజ కంపెనీల నోట డెలిగేట్స్ హాజరైనటువంటి గ్లోబల్ సమ్మిట్కి హాజరైన వారి నోట కూడా రైజింగ్ తెలంగాణ నినాదం అనేది వినిపిస్తుంది. ఈరోజు గ్లోబల్ సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు ఈ గ్లోబల్ సమ్మిట్కు పెట్టుబడుల సునామీ కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 2,43,000 కోట్ల పెట్టుబడులు. ఈరోజు కూడా వివిధ అంశాల మీద వివిధ రంగాల మీద ప్యానల్ డిస్కషన్స్ కొనసాగుతుంది. అయితే గ్లోబల్ సమ్మిట్కి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు 3 అంచెల భద్రత, ఇటు బయట ఉన్నటువంటి వారికి మొత్తం 6,000 మంది పోలీసులతో, ఇటు ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆక్టోపస్, గ్రేహౌండ్ పోలీసులో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఒకసారి మీకు ఈ మొత్తం ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ మొత్తం మ్యాప్లో మెయిన్ హాల్లో జరిగేటువంటి మీటింగ్ ఇది. ఈ మెయిన్ హాల్లోనే ఇనాగ్రల్ సెక్షన్ అనేది నిన్న జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మిగతా దిగ్గజ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ వేదిక నుంచే ప్రసంగించారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి హాల్లో ఎగ్జిబిషన్, వివిధ స్టాళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మూసీ రివర్ డెవలప్మెంట్కి కావచ్చు, ఇతర రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, టూరిజం రంగమే కావచ్చు, ఇంకా మిగతా రంగాల్లో మెట్రో రైల్కి సంబంధించి హెచ్ఎండిఏ భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రత్యేక ఆకర్షణగా కూడా వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈ మూడు ఇక్కడ ఏదైతే 3 మనకు కనిపిస్తున్నాయి, 3 హాల్స్లో ప్యానల్ డిస్కషన్ జరగబోతున్నాయి. సో ఈ మొత్తం వేదికల చుట్టూ కూడా వీవీఐపీలకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దీన్ని మానిటరింగ్ చేయబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరా సర్వేల నుంచి ఇటు రాచకొండ పోలీస్ కమిషనరేట్కి, అనంతరం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానంగా కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి. భద్రతను స్పెషల్గా మానిటరింగ్ చేస్తున్నారు. 15 మంది 50 మంది ఏసీపీలు, 15 మంది ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక భారీ భద్రతను అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
తెలుస్తుంది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటా మొదటి రోజు విజయవంతమైంది, రెండో రోజు కూడా ఇదే విజయవంతంతో ఈ సమ్మిట్ని నిర్వహించాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాటు చేశారు. భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి వరకు మరో లెక్క అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే నిన్న పెట్టుబడిదారు వరద తెలంగాణ రాష్ట్రానికి కొనసాగుతుంది. 2,43,000 కోట్లు ఒక్కరోజే జరిగింది. ఈ రోజు కూడా ఇంకా 1,00,000 నుంచి 2,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. స్పోర్ట్స్ పాలసీ మీదే ఈ రోజు ప్యానెల్ డిస్కషన్ ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే పివి సింధు చెప్పారు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఇస్తాం, ఖచ్చితంగా స్పోర్ట్స్ రంగంలో తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటూ కూడా తాను ఆశాభావం వ్యక్తం చేశారు. గుత్తా జ్వాలతో పాటుగా అంబటి రాయుడు, మహమ్మద్ హజారుద్దీన్ తాజాగా మంత్రిగా ప్రమాణం స్వీకరించినటువంటి మంత్రి కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు బట్టి విక్రమార్క మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ రోజు సమ్మిట్లో 20 ప్రధాన అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. 1,00,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే ప్రపంచ దిగ్గజ కంపెనీలు మనం చూసాం. ట్రంప్ మీడియాకు సంబంధించినటువంటి సంస్థ పెట్టుబడులు పెడుతుంది. దేశంలోనే దిగ్గజ కంపెనీలు అయినటువంటి అదానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ సంబంధించినటువంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహ్యం గ్రూప్ 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. ఇటు ప్రధానంగా ఎంటర్టైన్ రంగానికి చూసుకుంటే ఫిలిం సిటీకి తలదన్నే విధంగా కూడా పెద్ద ఎత్తున ఫిలిం ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఫ్యూచర్ చిట్టులో పెద్ద ఎత్తున పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరగబోతుంది. స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో సర్వత్రా కొంత ఆసక్తి నెలకొంది. విజన్ డాక్యుమెంటరీ 2047 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దే విధంగా కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఒక ప్రత్యేక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి. మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్లో పాల్గొబోతున్నారు. 10 గంటల నుంచి కూడా వివిధ సెషన్స్ మీద, వివిధ ప్యానెల్స్, వివిధ రంగాల మీద ప్యానెల్ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఇంకా ఈ స్పోర్ట్స్ రంగానికి సంబంధించిన కావచ్చు, ఎంటర్టైనింగ్ రంగానికి సంబంధించిన కావచ్చు, ఈవీ రంగానికి, ఇటు ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించిన కావచ్చు, గ్రీన్ సిటీగా, ఇది ఒక స్మార్ట్ సిటీగా, నెట్ జీరో సిటీగా కూడా ఉన్న నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈరోజు అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి 3 ప్రత్యేక హాళ్లలో కూడా ప్యానెల్ డిస్కషన్ జరగబోతున్నాయి. స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఈవీ, ఎలక్ట్రానిక్స్ రంగాలపైన, ఎంటర్టైన్మెంట్ రంగాలపైన ఈ రోజు ప్యానెల్ డిస్కషన్స్ లో ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఏ సంస్థలతో జరగబోతుంది అనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. విజన్ డాక్యుమెంట్ పైన సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. విజన్ డాక్యుమెంటరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వైపు ప్రపంచ దిగ్గజ కంపెనీలు చూసే విధంగా కూడా తెలంగాణ విజన్ ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణను $3 ట్రిలియన్ వ్యవస్థగా నిర్మించేందుకు గాను లక్ష్యంగా పెట్టుకొని గ్లోబల్ సమిట్ ఏర్పాటు చేశారు. అయితే నిన్న 35 కంపెనీలతో కూడా ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఇంకా ఈ రోజు కూడా పెట్టుబడులు ఆకర్షించే దిశగా అధికారులు ముందడుగు వేస్తున్నారు. మరి కాసేపులో సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ కు చేరుకుంటారు.